సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 14 దేశాలకు వీసాలు జారీని నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ జాబితాలో భారత్తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలున్నాయి. ఈ నిషేధం కారణంగా ఆయా దేశాల పౌరులు తిరిగి ఆ దేశాలు వచ్చే వరకు వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వీలు లేదు. ఈ ఏడాది హజ్ యాత్ర సమీపిస్తున్న సమయంలో ఈ డెసిషన్ పెను సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ఈ సందర్భంగా సౌదీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి ప్రయత్నించే వ్యక్తులను నిరోధించడానికి ఈ చర్య తీసుకుంటున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్రా వీసాలు కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రం కాస్త గడువు ఇచ్చి ప్రవేశించేందుకు వెసులుబాటు కల్పించారు. పోయినేడాది చాలా మంది విదేశీయులు ఉమ్రా లేదా విజిట్ వీసాలపై సౌదీలోకి ప్రవేశించి అధికారిక అనుమతి లేకుండా హాజ్లో పాల్గొన్నారు. దీంతో భారీగా రద్దీ తలెత్తి తీవ్రమైన వేడి వాతావరణం కూడా ఏర్పడి 1200 మందికి పైగా చనిపోయారు. ఈ నేపథ్యంలోనే మరోసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇలా వీసాలు జారీ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఓసారి హజ్ యాత్ర పూర్తయిపోతే తిరిగి ఆయా దేశాలకు వీసాలు జారీ తిరిగి ప్రారంభించనున్నారు. ఇదే కంటిన్యూ చేస్తే ఇతర దేశాలకు తీవ్ర నష్టం చేకూరే ఛాన్స్ ఉంది.